హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మోస్ట్ ఫేవరెట్ అయిన కాకరకాయ రెసిపీని నేను ఎలా చేసుకుంటా అనేది చూసేయండి. ఫస్ట్ అయితే మనం కాకరకాయని నీట్గా పైన దాన్ని మొత్తం చెక్కేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. గింజలు కూడా మొత్తం తీసేయాలి. గింజలు ఉంటే మాత్రం చేదొస్తుంది. సో తీసిన తర్వాత ఒక బౌల్లో మనం కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి నీట్గా వాటర్ వేసి వాష్ చేసి పక్కన పెట్టేయాలి కొంతసేపు అయితే, ఎందుకంటే ఆ చేదంతా దిగుతుంది కాబట్టి. నెక్స్ట్ కొంచెం గుళ్ళు అలాగే నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఈ గుళ్ళు ప్లస్ కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇది పొడి ఎందుకంటే చేదు రాకుండా ఉండడం కోసం అలా అని చెప్పి బాగుంటుంది ఈ పొడి వేసుకుంటే. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ కారం, ఉట్టి వెల్లుల్లిపాయ కారంతో కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. సో ఇది అయితే ఒక స్టైల్ ఆఫ్ రెసిపీ అనమాట. నెక్స్ట్ అది కూడా నేను పోస్ట్ చేస్తాను. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. అయిపోయిన తర్వాత దాన్ని గట్టిగా పిండేస్తే వాటర్ వచ్చేస్తుంది, ఆ కాకరకాయలో ఉన్నది మొత్తం. ఆ వాటర్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది గైస్, సో అందుకే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ వెల్లుల్లి కారం ఉంది కదా, అది కూడా వేసేసుకుని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది కాకరకాయ కొంచెం ఫ్రై అవ్వడానికి. మనం ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే పెట్టి చేయాలి, హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది. సో కాకరకాయ కూడా వేసి ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గుళ్ళు బెల్లం పొడి కూడా వేసేయాలి. తర్వాత అది నేను తీయడం మర్చిపోయా, ఆ పొడి కూడా మొత్తం వేసి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచేయాలి. సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది గైస్. హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి. సో ఇదే అనమాట కాకరకాయ ఫ్రై. నెక్స్ట్ ఇంకొక రెసిపీ పోస్ట్ చేస్తాను ఇదే కాకరకాయలో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.